రొట్టె విరిగి నేతిలో పడ్డామంటే ఇదేనో వేణు. ఒక్క ఇన్సిడెంట్ తో అటు అమ్మాయి మనస్సులోను ఇటు తండ్రి మనస్సులోను కూడా స్థానం సంపాదించేశావు, కోట్లో బాగా వేసేసావు. పగాలు వేయటం పాకలు వేయటం అట్లా ఉంటుంది. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు నేనే చూడాలి. ఐ మీన్ అకౌంట్ చూడాలి, లెడ్జర్లు చూడాలి. ఏమిటి నీకేమన్నా మతిపోయింది ఏమిటయ్యా? ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించిన క్షణం నుంచి నీ చేయం కర్తవ్యం నీ దృష్టి అంతా కూడా ఓన్లీ ప్రేమ. తొందరగా దాన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే చాలా ఊరుకోండి. మీరు చెప్పేవన్నీ చావు దెబ్బలు తింటానికి దగ్గర మార్గాలు. ప్రేమించే విషయం తొందరపడకూడదు బాబాయ్. నేను చెప్పేది కొంచెం విను. సీరియల్ నవల్స్ రాయడంలో సిద్ధహస్తురాలైన పిల్లి కూతల ప్రఫుల్ల చంద్రకుమారి రాసిన నవల్లో ఏం రాసింది? పిల్లి కూతులకు ఏమైనా కాదు, ఒక చాలా డబ్బు గల బాగా అందమైన ఆడపిల్ల, అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒక అందమైన హీరో పేదవాడు పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతనికి హఠాత్తుగా జబ్బు చేస్తుంది. అవుట్ హౌస్ లో పడుకుని ములుగుతూ ఉంటాడు. మొదలటానికే లోపల డాక్టర్ని పిలవచ్చుగా. ఇదిగో నేను చెప్పేది వినడం వరకే నీ డ్యూటీ. అలాగే. ఆ హీరో కనిపించకపోయేసరికి ఆ హీరోయిన్ వెతుక్కుంటూ ఆ అవుట్ హౌస్ కు వస్తుంది. ఆ మూలిగే హీరోని చూసి ఆ హీరోయిన్ మనస్సు విలవిలవిల్లాడిపోతుంది. ఆ హీరో కళ్ళు తెరిచేసరికి ఐస్ వాటర్ లోనో ఉడుకులోనో తడిపిన మెత్తటి గుడ్డతో అతని నుదురు మీద మెల్లిగా హత్తుతూ ఉంటుంది. బాబాయ్, నువ్వు చెప్పేవన్నీ పాత నవల్లో పాత సినిమాల్లో హీరోలు చేసే ట్రిక్కులు. రోజులు మారినాయి, సినిమాలు మారినాయి, హీరోలు మారారు, టెక్నిక్లు మారినాయి. ఎవరైనా కుదిరే నేను చూస్తాను కదా. వదులండి, ఏమిటి చిలిపితనం? ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకి పాటలు రావే. నా ఇంట్లో నేను లేకుండా మంచం మీద రెండాకారాల మీరెక్కడున్నారు? మరి ఇక్కడ ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏమిటి? మావిడేది? మీ ఆవిడ మీ ఇంట్లో ఉంది. ఇది మా ఇల్లు కదా? ఇది నా ఇల్లు. మా ఆవిడ ఇక్కడ తెచ్చింది. ఇదేమిటి అబ్బారం? ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. ఈ మతి మరుపు తగలయ్యా. నీ మతి మరుపుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే ఆయనకి మతి మరుపు అయితే నీకేం రోగం వచ్చిందే? మంచి రోగం చూసుకోకలా. నాకేం తెలుసు? నేనేదో ఆలోచన కళ్ళు మూసి పడుకున్నాను. ఇలాగ పక్కన దుప్పటి కప్పిస్తే మీరే అనుకున్నాను. అయినా బావగారు భలే చిలిపి. ఆయన చిలిపితనం గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకయ్యా అబ్బారావు అమ్మాయిని అలా కోపడతావు? అమ్మాయి చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఈ సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. నాడు బయటికి. నువ్వు అపార్థం చేసుకోకయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు కొంచెం మతి మరుపు తెలుసు. ఇంటికి తెలుసులేవయ్యా, పక్కింటికే కదా. పోయి భారతం ఇంటో దూరతావా? దాని 3 కాళ్ళు చేతులు ఇరిచేయగాడు. అది నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే వెళ్తాను. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని కొద్ది రోజుల్లోనే కరెక్ట్ రూట్కి తెచ్చావయ్యా. మనసు పెట్టి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా చేసేది. మ్యూజికల్ హార్ లాంటి మాట చెప్పావయ్యా, వినసొంపుగా ఉంది. ఆ వేణుగాడు జగపతిరావు గారింట్లో గండు పిల్లిలాగా దూరాడు. ఆయన సింపతి విపరీతంగా సంపాదించేశాడు. పూనకం వచ్చిన వాళ్ళగా అకౌంట్లన్నీ తెగ చూసేస్తున్నాడట. ఇంకొద్ది కాలం పోతే ఆ ప్రేమను వల్ల వేసుకుంటాడు. అలా జరిగితే నేను ఒప్పుకోను. అక్కడ అకౌంట్లు లెక్కలు చూడటానికి మండపేట అమ్మేసి మెడ్రాస్ కొనే కెపాసిటీ అన్నా ఉండాలి, లేకపోతే బొబ్బర్లంక అమ్మేసి బెంగళూరు కొనే కెపాసిటీ అన్నా ఉండాలి. వాడి వల్ల ఏమవుతుందిరా, కొన్నాళ్ళకి మతిపోయి బాబోయ్ నన్ను వదిలిపెట్టేసేయండి, నేను ఈ దేశం సరిహద్దులు దాటి పారిపోతాను అని బతిమాలతాడే. ముద్దాయి పారిపోయాక కేసేముంటుంది? అమ్మా ప్రేమ, ఇవాళ నాకు ఒంట్లో నీరసంగా ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమైన వ్యవహారాలన్నీ చూసుకురామ్మా. అలాగే డాడీ. లాస్ట్ మంత్ అకౌంట్స్ అన్ని చూసేసారా? స్టీరింగ్ పుచ్చుకున్నది నెంబర్ 1 డ్రైవర్ అయినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదమ్మా. వేణు అకౌంట్స్ చూస్తుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అంత సిన్సియర్ బాయ్. నేను ఇప్పుడే ఐజీకి ఫోన్ చేస్తాను. అవసరమైతే హైదరాబాద్ మినిస్టర్స్ కూడా ఫోన్ చేస్తాను. ఆడపిల్లకి తిండి తిప్పలేకుండా చేస్తారా? ఐ విల్ సీ ఇట్. మీరు అనవసరంగా ఆవేశపడుతుంది. అసలే బ్లడ్ ప్రెషర్. అది కాదయ్యా,
అమ్మాయిని ఆఫీస్ గదిలోంచి బయటికి రానివ్వట్లేదట. టెలిఫోన్ కాదు కదా, కనీసం ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ కట్ చేశారట. ఇంత సున్నితంగా పెరిగిన అమ్మాయిని ఇన్ని బాధలు పెడతారా? అది సరే అనుకోండి, గోరుతో పేదాన్ని గొడవలు పెట్టింది చెప్పండి. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తే సర్దుకుంటాను. ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఆగండి ఆగండి, ప్లీజ్ ప్లీజ్. వేణుబాబు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, మీరు ఊరికే కేకలు పెట్టి స్లోగన్స్ ఇచ్చినంత మాత్రం ఏం ప్రయోజనం లేదు. మీ అందరి తరఫున నేను వెళ్ళి జగపతిరావు గారితో మాట్లాడతాను. మీ కోరిక తిరిగేట్టు మీకు న్యాయం జరిగేట్టు నేను చూస్తాను. మాటిస్తాను. వేణుబాబు మాట ఇచ్చేదంటే జరిగి తీరుతుంది. అందరూ తప్పకుండా. గుడ్ మార్నింగ్. మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ క్యారేజ్ ఏంటి? వాళ్ళు మమ్మల్ని బయటికి రానట్లేదని నాన్నగారికి తెలిసింది. మీరు ఆకలితో బాధపడుతుంటారు, నాన్నగారు కంగారు పడుతుంటే నేను తీసుకొచ్చాను. డెఫినెట్ మ్యాటర్ చూసి అపరిచయం పంపించచ్చు కదండి. ఆ పరవను కూడా వాళ్ళు రానివ్వరు కదండి, అందుకే నేను తీసుకొచ్చాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు? ఎందుకో మీ మనసును అడగండి. వెన్నెలకనే తాగే తుమ్మదారు ముట్టి తిప్పదో ఈ వేళ తుమ్మదారు, ముట్టి తిప్పదో ఈ వేళ తుమ్మదారు. వెన్నెలకనే తాగే తుమ్మదారు. మల్లె పొదరిళ్ళలోన మంచు గంధాలు పూసి పిల్ల ముస్తాబుతోన పెదవి మర్యాద చేసి జాజి పూగాలి రేగాలి నీ గాలితో గోరింత మీదల్లో పేరంట మాడంగా ఒళ్ళంత ఇరుపాయమో యమ్మ. కొంగునే పట్టగాను కోటి తారల్లు నవ్వే కాలి కాలి బొటనేలితో పువ్వుల్లో నిన్నెత్తి పూజించుకుంటాను ఒళ్ళోకి కాసి తర్వాబమ్మ. రాబుల్లి రావాలే తుమ్మగారు వెన్నెల
तुम्हें तागे तुमदारो ముద్దు చవేయి వేళ తుంగారో ముద్దు చవేయి వేళ తుంగారో तुम्हें तागे तुमदारो ఫైనల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ ఎడ్యుకేషన్, నీ జీనియస్, నీ ధైర్యం అన్ని ఉపయోగించి ఎలాగైనా సరే నువ్వు మద్రాసు వెళ్ళాలి. మద్రాసు అనేటటువంటిది నూతన ప్రణయానికి గొప్ప చోటు. ఆ సమయం మించిన మరి దొరకదు. అంచేత అక్కడ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ ఊళ్ళోకి ఎలా దిగాలో తెలుసా? ఎవరెవరు దిగాలో తెలుసా? నువ్వు